ప్రభుత్వ శాఖలలో మొత్తం దొంగ ఉద్యోగులు ప్రతి నెల 25 కోట్లు. హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనైతే మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం, ప్రభుత్వ శాఖలలో మొత్తం దొంగ ఉద్యోగులు ఉన్నారు, ఆ లెక్కలు అయితే బయట పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మొత్తం మీదనైతే ఒక 5,000 మంది ఎంతమంది అయితే దొరికిరట. చూద్దాం మరి. ఇక అయ్యో 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగోతం. ప్రతి నెల శాలరీల పేరిట 25 కోట్లు లూటి. చూసిర్రా, 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు అయితే బయటపడ్డారట. ప్రతి నెల 25 కోట్లు అంటే గత సర్కారు ఉన్నప్పటి నుంచి ఎన్ని వేల కోట్లు. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గుర్తించని గత సర్కారు. ఉద్యోగ వ్యవస్థకును ఇక పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసే డిజిటల్ మానిటరింగ్ అంటే మొత్తం ఆన్లైన్ పద్ధతిలో ఇప్పుడైతే ఈ సర్కార్ అయితే ఉద్యోగాలను తీసుకుంటుందట. మొత్తం మీదనైతే గత సర్కారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో నెలకు 25 కోట్లు అంటే ఎంత ప్రజాధనాన్ని లూటి చేసిరు చూసిర్రా. అంటే ఎవరికి పడితే వానికి ఎలాంటి వాని సర్టిఫికేట్ లేకుండా ఏం లేకుండా ఇట్లా ఉద్యోగాలలో పెట్టుకొని ఒకరికొకరికి ఇంకేడా ఇల్లు ఇచ్చారు. చూద్దాం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో ఏకంగా 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది. చూసిర్రా, ఆడ ఉద్యోగాలు లేనట్టుగానే పేర్లు సృష్టించిరట. ఇక ఒక్కొక్కరికైతే వాడు ఏడ డ్యూటీ చేస్తున్నో తెలియదట, 2-3 జాగాలలో జీతాలు తీసుకుంటున్నట. గిట్లా గత సర్కారు చేసిన తప్పులను ఈ సర్కారు అయితే బయట పెడుతుంది. ఇప్పుడైతే 5,000 మందిని అయితే దొరకబట్టింది డూప్లికేట్ ఉద్యోగులను. మరి వీళ్ళపైన ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటిదాకా తీసుకున్న జీతాలను గట్టిపిస్తుందా, లేక ఉద్యోగాలకే తీసేస్తా చూద్దాం. మరి ఇప్పుడైతే మొత్తం మీదైతే 5,000 మందిని పట్టుకున్నది. ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది వాళ్ళ మీద అయితే చూద్దాం. మరిగా